హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఏంటా ఈ టమాటాలు రైస్ అనుకుంటున్నారా? ఈరోజు టమాటా ఫ్లేవర్డ్ రైస్ చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఇలా వేడకంగానే కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, చెక్క, పువ్వు, జాజి పువ్వు, తర్వాత కరివేపాకును వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతుండగానే దీంట్లోని ఒక 4 పచ్చిమిరపకాయల వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ని రఫ్గా చాప్ చేసుకుని వేసుకొని దాన్ని కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి పచ్చి బఠానీ, అదే అండి మటర్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకోవాలండి. నేను ఇది స్టోర్లో కొన్నది కాదండి, డైరెక్ట్గా మటన్ని తెచ్చుకొని ఇంట్లోనే ఒలిచి 1 సంవత్సరానికి సరిపడా ఫ్రిడ్జ్లో దాచుకున్నానండి. ఏదైనా ఒక డబ్బాలో అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా సేమ్ టేస్ట్తో అలానే ఉంటుంది. దీన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకు అవుతున్నప్పుడే దీంట్లోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు వెంటనే చూసేయచ్చు. రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే దీంట్లోకి టమాటాని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని ముక్కల కింద కోసుకొని ఇంకా 3 టమాటాలని నేను ఇలాగా ప్యూరీ లాగా చేసుకుని వేసుకుంటున్నానండి. మా ఇంట్లో టమాటా ముక్కలు ఎక్కువ ఉంటే తినరు, అందుకని అలా తినలేని వాళ్ళ కోసమే ఈ రైస్ అండి. ఇలా చక్కగా బాగా కలిపేసుకుని టమాటా ఎప్పుడు వేసినా మూత పెట్టుకుంటూనే మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి అలా కలుపుకుంటూ దాంట్లోంచి రిలీజ్ అయిన వాటర్ని మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు, డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు అదే ప్రాసెస్ని ఫాలో అయ్యి మూత పెట్టుకోవడం, తీసుకొని కలుపుకోవడం అలా చేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఈరోజు బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. గంట ముందే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. వాటర్ మొత్తం డ్రైన్ చేసి రైస్ అంతటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేసేసుకోండి. పైన రైస్ ఇలా ఉండగానే కింద అలా మగ్గుతూ ఉంటుందండి. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3.5 కప్స్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఎక్కువ సమానంగా వేసినా కూడా ఎక్కువగా కుక్ అయిపోతుందండి. ఒక పావు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే బాగా కుక్ అయ్యి బాగా రోల్ బాయిల్ అవుతుంది కదండి. అప్పుడు ఓపెన్ చేసి దీంట్లోకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పి ఒక్కసారి చెక్ చేసేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతేనే ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కావాలంటే ఒక్కసారి కలుపుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. ఈసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ దగ్గర అయ్యేంత వరకు అలాగే ఉంచుకొని దగ్గర అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని కట్టేసుకుంటే టమాటా ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అవుతుందండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కూడా ఒక్కసారి మూత పెట్టుకోండి. అప్పుడే మంచి ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి.